గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఈ మాట వింటూ ఉంటాం కదా. దేవుడు సరైన సమయంలో అన్నీ చేస్తాడు. ఆయన సమయం చాలా ఖచ్చితమైనది. ఆయన తెరవగా మూసివేయగలవాడెవడు? ఆయన మూయగా తెరిచేవాడెవడు? ఆయన ఏదైనా కార్యం చెయ్యాలి అనుకుంటే ఆపగలిగిన వారెవరు? ఆయన తగిన కాలంలో అన్నీ సరైన సమయానికి చేస్తాడు. ఈ మాటలు విన్నప్పుడు మనలో చాలా విశ్వాసం కలుగుతుంది. మనం గత వీడియోలో కూడా దేవుడు సరైన సమయంలో నీ కథ మారుస్తాడు అనే విషయాన్ని చూశాం. ఆ వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచినందుకు దేవునికే సమస్త మహిమా ఘనత కలగాలి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మరి ఆ కథ ఎప్పుడు మారుతుంది, దేవునికి మన కథ మార్చే సమయం ఎప్పుడొస్తుంది అనే విషయం మనకు ఒక నెంబర్ చెప్పబోతుంది. ఈ వీడియో మరింత మందికి చేరేలా మీ లైక్ అండ్ కామెంట్ చాలా ముఖ్యం. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. సహజంగా క్రైస్తవులమైన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడేవారమే. నా జీవితాన్ని ఎప్పుడు మలుపు తిప్పుతాడు, ఒక మంచి అద్భుతమైన స్థితిలో ఎప్పుడు తీసుకువెళ్తాడు, నా స్టోరీ ఎప్పుడు మారుస్తాడు, ఆయన సమయం ఇంకెప్పుడు అని అనుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు సమాధానం దొరకని ప్రశ్నలతో, అవిశ్వాసంతో ఏం చేయలేక డిప్రెస్ అయిపోతాం. ఎంత ప్రార్థన చేసినా మన మైండ్ సెట్ అవ్వదు. ఎంత వాక్యం విన్నా సరే అదే డిసప్పాయింట్మెంట్. ఏంటి ఈ కష్టాలు, ఏంటి ఈ శ్రమలు అనే వేదన. మనమందరం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా మన ఆధారం దొరికేది దేవుని పాదాల దగ్గరే, ఆయన వాక్యం దగ్గరే. ఆ దేవుని వాక్యంలోని ఒక నెంబర్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మనందరికీ పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి బయటికి తెచ్చిన చరిత్ర తెలుసు. అబ్రహాముకు చేసిన వాగ్దానం ప్రకారం 430 ఏళ్ల బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే తన అసమర్థత గురించి సాకులు చెప్పినప్పటికీ దేవుడు అతనికి అద్భుతమైన సూచక క్రియలు, తోడుగా అహరోనును ఇచ్చి ధైర్యపరిచాడు. ఐగుప్తు చేరుకున్న మోషే ఆ అద్భుతాలను చూపినప్పుడు దేవుడు తమ కష్టాలను చూశాడని ప్రజలందరూ నమ్మి సంతోషంతో దేవునికి నమస్కరించారు. కానీ మోషే ఫరోను కలిసి ప్రజలను పంపమని అడిగినప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఫరో అహంకారంతో ఇశ్రాయేలీల పనిభారాన్ని రెట్టింపు చేయడంతో కష్టాలు భరించలేక ప్రజలు మోషేపైనే తిరగబడ్డారు. మోషే కూడా ఎంతో వేదనతో, ప్రభువా, నన్ను పంపినప్పటి నుండి ప్రజలకు కీడు జరుగుతోంది తప్ప విడుదల కలగట్లేదేమిటి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు తనను యెహోవాగా పరిచయం చేసుకుంటూ వారిని తప్పక రక్షిస్తానని 7 గొప్ప వాగ్దానాలు చేశాడు. అయితే కఠిన బానిసత్వం వల్ల మనోవేదనతో ప్రజలు ఆ వాగ్దానాలను నమ్మలేని స్థితికి చేరుకున్నారు. తన సొంత ప్రజలే విననప్పుడు ఫరో ఎలా వింటాడని మోషే మళ్లీ భయపడ్డాడు. కానీ దేవుడు వారిని వదిలిపెట్టకుండా ముందుకు నడిపించాడు. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చే క్రమంలో ఒక్కోసారి కష్టాలు మరింత ఎక్కువైనట్లు అనిపిస్తాయి. కానీ అది మన విశ్వాసానికి పరీక్ష. అలాగే దేవుని గొప్ప కార్యానికి ఆరంభమని ఈ చరిత్ర మనకు బోధిస్తోంది. ఇది వింతగా అనిపించడం లేదు? సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ భూమి మీద తన ప్రజల కోసం పనిచేస్తుంటే ఎలాంటి పరిస్థితి అయినా ఎంత సాఫీగా, ఈజీగా మారిపోవాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తే అంతా నిరాశ, నిరుత్సాహం. ఇది అయ్యే పని కాదులే అన్నట్టుంటుంది. 400 సంవత్సరాల నుండి వదలనోడు ఇప్పటికిప్పుడు వెళ్ళిరండి యూదులరా అంటాడా అనే ఆలోచన. ఇలా బ్రతకనేమోవయ్యా, కొత్త తిప్పలొద్దు, ఆయన బయటికి తీసుకువెళ్ళడం ఏమో గాని ఈ ఫరో మమ్మల్ని హింసిస్తున్నాడు అనే ఆందోళన. అసలు యూదులకు హోపే కనపట్టలేదు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఏ దేవుడైతే మోషే అహరోనులను ఫరో దగ్గరకు పంపాడో ఆ దేవుడే ఫరో వారి మాట వినకుండా అతని హృదయాన్ని కఠినం చేస్తూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిర్గమాకాండము 10వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి, నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితినెను. మోషే అహరోనులను ఫరో దగ్గరకు పంపి ఈ డైలాగ్ చెప్పు అంటున్నది దేవుడే. వారి మాట ఫరో పట్టించుకోకుండా అతని హృదయాన్ని కఠినం చేస్తున్నది దేవుడే. పని అవ్వట్లేదయా, వాడసలు వినట్లేదని మోషే దేవునితో అంటుంటే, నేను సర్వశక్తిగల దేవుణ్ణి, మీ పితరుల దేవుణ్ణి, నేను యెహోవాను, నేను విడిపిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇది ఎలా ఉంది? ఒక సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడు? హీరో ఏం చేయాలో చెప్తాడు, విలన్ ఏం చేయాలో చెప్తాడు. ఇద్దరినీ నడిపిస్తుంది ఒకే డైరెక్టర్, ఇద్దరికి సీన్స్ రాసింది ఒకే వ్యక్తి. అలాగే దేవుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలి అనే చరిత్రను డైరెక్ట్ చేస్తున్నాడు. అలా డైరెక్ట్ చేస్తున్నప్పుడు విలన్ క్యారెక్టర్ కఠినంగా చేస్తున్నవాడు దేవుడే. నిర్గమాకాండము 14వ అధ్యాయము 3వ వచనం. ఫరో ఇజ్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును.
అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను. అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. దేవుడిచ్చిన మాట, ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన పనిచేస్తున్న విధానం మీకు అర్థమవుతుందా? ఇచ్చిన వాగ్దానం ఆలస్యం అవ్వడానికి కారణం దేవుడే. ఫరోకు కఠినమైన హృదయం ఇస్తున్నవాడు దేవుడే. విడిపిస్తా అంటుంది దేవుడే. వదలకుండా చేస్తున్నవాడు దేవుడే. ఎందుకు ఇలా నడిపిస్తున్నాడని చూస్తే అది ఆయన మహిమ కోసం. అయితే మరి వారి కథ ఎప్పుడు మారుతుంది? దేవుడు వారి కథను ఎప్పుడు మార్చాడు? ఇప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైన సంఖ్య గురించి చూద్దామా? మొదట్లో నేను చెప్పిన విషయం గురించి. ఈ సంఖ్య మనకు దేవుడు మన కథను ఎప్పుడు మారుస్తాడో చెప్పబోతోంది. సరిగ్గా నిర్గమాకాండం 14వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఒక డెడ్ ఎండ్ దగ్గర నిలబడ్డారు. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. వారి నోట నుండి వచ్చింది మాత్రం పచ్చి అవిశ్వాసం. ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని ఎక్కడికి తెచ్చావు? మేము అక్కడే చేస్తాం అని మోషే మీద అరిచారు. వారిలో ఇసుమంత కూడా విశ్వాసం లేదు. కానీ ఇక్కడ దేవుడు వారి అవిశ్వాసాన్ని చూడలేదు. వారిని అణిచివేత నుండి బయటికి తీసుకురావాలన్న తన ప్రణాళికను మాత్రమే చూశాడు. అందుకే వారి భయాన్ని పక్కన పెట్టి సముద్రాన్ని పాయలు చేసి వారి కథను బానిసత్వం నుండి స్వతంత్రం వైపు మలుపు తిప్పాడు. ఈ 14వ అధ్యాయం వారికి అద్భుత సాక్ష్యంగా నిలిచింది. అలాగే ఇంకొక విషయాన్ని చూద్దాం, జాగ్రత్తగా వినండి. వీళ్ళు సంఖ్యాకాండము 14వ అధ్యాయం వచ్చేసరికి మళ్ళీ ఇంకో బోర్డర్ దగ్గర నిలబడ్డారు. ఈసారి సమస్య సముద్రం కాదు, వాగ్దాన దేశంలోని మనుషులు. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఏం మాట్లాడారో ఇక్కడ కూడా అచ్చం అదే మాటలు మాట్లాడారు. మేము ఐగుప్తులోనే చస్తే బాగుండు, వేరే నాయకుని పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. దేవుడు ఇన్నాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా వారి అవిశ్వాసం మాత్రం మారలేదు. నిర్గమకాండము 14లో దేవుడు వారిని కాపాడాడు. కానీ సంఖ్యాకాండము 14లో వారి అవిశ్వాసం శృతిమించడంతో దేవుడు వారి కథను వారసులు అనే స్థానం నుండి దేశ దిమ్మరులు అనే స్థానానికి మార్చేశాడు. వారి అవిశ్వాసం వారి పిల్లల భవిష్యత్తును 40 ఏళ్లు వెనక్కి నెట్టేసింది. ఈ 14 అనే సంఖ్య ఈరోజు మనందరికీ 2 విషయాలు చెప్తుంది. అవి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 14 అనే సంఖ్య మనకు ఒక చరిత్రను జ్ఞాపకం చేస్తుంది. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుంది. ముఖ్యంగా దేవుడు నా కథను ఎప్పుడు మారుస్తాడు, నా జీవితంలో దేవుడు ఎప్పుడు అద్భుతాన్ని చేస్తాడు అని ఎన్నో ప్రశ్నలతో, అవిశ్వాసంతో, కొన్నిసార్లు దేవుడు లేడేమో, నేను ఎంచుకున్న మార్గం సరైనది కాదేమో అని సతమతమవుతున్న వారితో ఈ సంఖ్య ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్తుంది. ఒక్కసారి యూదుల ఫ్లాష్ బ్యాక్ని ఊహించుకోండి. ఐగుప్తు అంటే అప్పట్లో ఒక మామూలు దేశం కాదు, అదొక అజేయమైన సామ్రాజ్యం. ఫరో అంటే మనిషి కాదు, వాళ్ళ దృష్టిలో ఒక దేవుడు. అలాంటి ఫరో గుండెల్లో దడ పుట్టించాడు మన దేవుడు. కేవలం మాటలతో కాదు, చేతలతో. ఐగుప్తు గడప గడపన చావు డప్పు మోగించాడు, నదిని రక్తంగా మార్చాడు, చీకటిని కుమ్మరించాడు. చివరికి ఆ బానిస సంఖ్యలను తెంచి తన బిడ్డలను బయటికి తెచ్చాడు. అంతేనా? దారిలో అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పక్కకి నెట్టి నా ప్రజలకు దారివ్వు అన్నాడు. సముద్రం భయంతో రెండుగా చీలిపోయి దారిచ్చింది. శత్రువులు తరుముకుంటూ వస్తుంటే తమను చంపడానికి వచ్చిన శత్రువులని అదే సముద్రంలో ముంచేసి జల సమాధి కట్టించాడు. ఇది మామూలు విషయం కాదు, చరిత్రలో ఎప్పుడూ జరగని మహాద్భుతం. కాని మనిషి నైజం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఆ సముద్రపు ఒడ్డున నిలబడి దేవుని గెలుపును కల్లారా చూసిన ఆ కళ్ళే కొన్నాళ్లు తిరిగేసరికి గుడ్డివైపోయాయి. అరే, మన వెనకున్నది ఎవరు? ఫరోని వణికించినవాడు, సముద్రాన్ని శాసించినవాడు మన పక్షాన ఉన్నాడు కదా అన్న స్పృహ వాళ్ళకి లేకుండా పోయింది. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు భయపడి చచ్చిపోతామని ఏడ్చినప్పుడు దేవుడు, పోనీలే, వీళ్ళు ఇన్నాళ్ళు బానిసలు, బ్రతుకు మీద ఆశలేని వాళ్ళు, నా శక్తి ఏంటో వీళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు కదా, అందుకే భయపడుతున్నారు అని దేవుడు వాళ్ళని అర్థం చేసుకున్నాడు. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి చూడనట్టు వదిలేసి అద్భుతం చేశాడు. కాని కథ అక్కడితో అయిపోలేదు. కాదేశు బర్నియా మళ్ళీ అదే చేశారు. ఇప్పుడు వాళ్లకు దేవుడు కొత్త కాదు. మన్నాను తిన్నారు, మేఘస్తంభాన్ని చూశారు. వాళ్ల చెప్పులు అరిగిపోకుండా దేవుడు వారిని నడిపించాడని వాక్యం చెప్తోంది. ఇంత గొప్పగా వారికి దేవుడు తోడున్నాడు. కాని మళ్లీ శత్రువులను చూడగానే అదే పాత ఏడుపు, అదే పాత సనుగుడు. దేవునికి గుండె రగిలిపోయింది అక్కడే. నేను ఎవరో తెలిసాక కూడా, నా శక్తిని రుచి చూశాక కూడా ఇంకా ఆ మనుషులను చూసి భయపడతారా? నన్ను నమ్మరా? మీ దేవుడు ఎలాంటివాడో గుర్తించరా అని దేవుడు బాధపడ్డాడు. ఆనాడు సముద్రం దగ్గర వాళ్ళు చూపించింది భయం, తర్వాత వాగ్దాన దేశం ఎంట్రన్స్లో వారు చూపించింది అవిశ్వాసం. మనం కూడా కొన్నిసార్లు అచ్చం ఇలాగే బిహేవ్ చేస్తాం కదా. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు, నిన్ను గొప్ప చేస్తాను, నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాను, నీకు మంచి ఉద్యోగం ఇస్తాను, నీ కుటుంబాన్ని నిలబెడతాను, నీకు పలానా కార్యం చేస్తాను అని మాటిస్తాడు. ఆ మాట వినగానే మనకు ఎంతో ఆనందం వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట ఇవ్వడం అంటే వెంటనే మ్యాజిక్ జరిగిపోవడం కాదు, అదొక ప్రాసెస్. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే క్రమంలో దేవుడు నిన్ను ఒక దారిలో నడిపిస్తాడు.
ఆ దారిలో ఖచ్చితంగా ఎర్ర సముద్రాలు ఎదురవుతాయి. గొల్లియతు లాంటి శత్రువులు వస్తారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యాలు భయపెడతాయి. అవి ఎందుకు వస్తాయో తెలుసా? నిన్ను ఓడించడానికి కాదు, నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికి. వచ్చిన ప్రతి అపాయం నుండి, శత్రువు నుండి దేవుడు విడిపిస్తాడు. కాని మనం ఏం చేస్తాం? ఆ అడ్డంకి రాగానే గతం మర్చిపోతాం. నిన్నటిదాకా నిన్ను కాపాడిన దేవుడు ఈ చిన్న సమస్య దగ్గర నిన్ను వదిలేస్తాడా అని ఆలోచించాం. అయ్యో, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఈ సమస్యలో నేను ఇరుక్కుపోయాను, నా పని అయిపోయింది అని సనగడం మొదలు పెడతాం. అందరినీ పట్టించుకుంటున్నాడు, అందరూ బానే ఉన్నారు, నన్ను మర్చిపోయాడని అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఒకప్పుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేసిన దేవుడి శక్తిని మర్చిపోతాం. ఒకసారి మీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. అసలు ఇది జరగదు, మార్గమే లేదు, ఈ పని అసలు అవ్వదు, అంతా అయిపోయిందనే సిచ్యువేషన్స్లో దేవుడు మీకెలా సహాయం చేశాడో, ఎలా విడిపించాడో ఆలోచించండి. ఆ దేవుడు ఈరోజు బ్రతికి లేడనుకున్నారా? ఆయన యుగయుగాలు జీవించుచున్నవాడు, ఆది అంతం లేని ఏకైక దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆకాశం భూమి గతించిపోయినా గాని నా మాటల్లో పొల్లు కూడా పోదు అన్న దేవుడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు. మన కష్టాలు శ్రమలు చూసి మనమే ఆయన్ని మర్చిపోయాం. ఆయన శక్తి ఏంటో మర్చిపోయాం. ఆయన సామర్థ్యం ఏంటో పక్కన పెట్టేశాం. ఆయన సజీవంగా ఉన్న దేవుడు, కానీ మన విశ్వాసమే ఆయన పట్ల చచ్చిపోయింది. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో దేవుడు సమస్యను మార్చి వారిని ముందుకు నడిపించాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో దేవుడు వారి గమ్యాన్ని మార్చి వెనక్కి పంపించాడు. ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ వారు దేవుని మీద నమ్మకం ఉంచలేదు. వాగ్దానం ఇచ్చినవాడు దేవుడే కదా, మన యుద్ధాలను పోరాటాలను జరిగించేది విడిపించేది దేవుడే కదా అనే నమ్మకం వారికి లేదు. వాళ్ళకే కాదు, మనకు కూడా లేదు. గనకే మన జీవితంలో దేవునిపైన సనుగుళ్ళున్నాయి. దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద అవిశ్వాసం ఉంది. ఆయన మన కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మనం ఇంకా మన అపనమ్మకంతో ఆయన్ని బాధ పెడుతున్నాం. ఆయన మనల్ని, మన జీవితాలను నడిపిస్తున్న విధానం బట్టి ఆయన మీద సనుగుతున్నాం. అలా సనిగి అవిశ్వాసులమైతే ఏమవుతుందో తెలుసా? ఇజ్రాయేలు ప్రజల్ని చూడండి. కరెక్ట్గా దేవుడు వారికి ఇస్తానన్న దీవెనలోకి వారిని తీసుకువెళ్తున్నప్పుడు వారు కాదేశు బర్నియా దగ్గరకు వచ్చాక సుమారు 2 సంవత్సరాల కష్టం. ఎర్ర సముద్రాన్ని దాటారు, మండుతున్న ఎడారిని దాటారు, పాములను దాటారు, ఆకలిని జయించారు. దేవుడు వాళ్ళని చంటి బిడ్డల్లా ఎత్తుకుని మన్నా తినిపిస్తూ, బండనీళ్లు తాగిస్తూ, అడుగడుగునా కాపాడుకుంటూ వచ్చాడు. సరిగ్గా కాదేశు బర్నియా అనే బోర్డర్ దగ్గర నిలబడ్డారు. అంటే వాగ్దాన భూమి వాళ్ల కళ్ల ముందే కనిపిస్తోంది. కేవలం ఒక్క అడుగు వేస్తే చాలు, దేవుడు వాళ్ళకి ఇస్తానన్న పాలుతేనలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు పడ్డ కష్టమంతా మర్చిపోయి ఆశీర్వాదంలో బ్రతకబోతున్నారు. దేవుడు ఇస్తానన్న ఆ గిఫ్ట్ వాళ్ళ చేతికి అందడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ టైంలో వాగ్దానం అందుకోవాల్సిన ఆ ఒక్క రోజులో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు దేవుని వైపు చూడలేదు, దేవుని బలాన్ని గుర్తు చేసుకోలేదు. వాళ్ళు చూసింది ఒక్కటే, అడ్డుగా ఉన్న శత్రువును, సమస్యను. నిజానికి ఆ సమస్య వాళ్ళని నడిపించిన దేవుని ముందు ఒక చీమ లాంటిది. కానీ వాళ్ళ అవిశ్వాసం వాళ్ళ కళ్ళను కప్పేసింది. అమ్మో, అక్కడ శత్రువులున్నారు, వాళ్ళు మాకంటే బలవంతులు, ఈ సమస్యను దాటడం మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. సముద్రాన్నే పాయలు చేసిన దేవుణ్ణి చూసిన కళ్ళివి, ఆకాశం నుండి రొట్టెలు కురిపించిన దేవుణ్ణి చూసిన కళ్ళివి. అలాంటిది సరిగ్గా గెలుపు గుమ్మం దగ్గరకు వచ్చాక మా వల్ల కాదు అని వెనక్కి తిరిగారు. ఒక్కరోజులో మారాల్సిన వారి కథ 40 ఏళ్లు అరణ్యంలో తిరిగేలా చేసింది. అప్పుడు దేవుడు చాలా సీరియస్ అయ్యాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 29 నుండి 34 వచనాలలో దేవుడు ఒక క్లియర్ డెసిషన్ తీసుకున్నాడు. మీరు నా అద్భుతాలు చూసి కూడా నన్ను నమ్మలేదు, పైగా మా పిల్లలు చచ్చిపోతారు అని అన్నారు. కాబట్టి మీరే చస్తారు. 20 ఏళ్లు పైబడిన మీలో ఒక్కరు కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టరు. మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోవాలి. కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే దేవుణ్ణి నమ్మారు. కాబట్టి ఆ పాత బ్యాచ్లో 2 మాత్రమే బ్రతికారు. ఏ పిల్లలైతే చనిపోతారని మీరు భయపడ్డారో ఆ పిల్లల్నే నేను ఆ దేశంలోకి తీసుకువెళ్తాను. వాళ్లే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అన్నాడు. దేశాన్ని చూసి రావడానికి వేగుల వాళ్ళు 40 రోజులు తీసుకున్నారు. వాళ్ల అవిధేయతకు శిక్షగా రోజుకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు విధించాడు దేవుడు. ఈ 40 ఏళ్లలో ఏం జరిగిందంటే, ఆ లక్షల మంది అవిశ్వాసులైన పెద్దవాళ్లు అరణ్యంలో తిరుగుతూ వయసు అయిపోయో లేదో తెగుళ్లతోనో ఒక్కొక్కరుగా చనిపోయారు. బానిస మనస్తత్వం ఉన్న ఈ పాతతరం వాగ్దాన దేశానికి పనికిరారు. అందుకే ఆనాడు 20 ఏళ్లు పైబడిన వారందరూ అరణ్యంలో చనిపోయేదాకా, ఒక్కొక్కరు రాలిపోయేదాకా దేవుడు వారిని అక్కడే 40 ఏళ్లు తిప్పాడు. ఆ అరణ్యంలో పుట్టి పెరిగిన కొత్త తరం దేవుని మీద నమ్మకం కలిగినవారు, యుద్ధం చేయగలిగినవారు. చివరికి ఆ కొత్త తరమే వాగ్దాన దేశంలో అడుగుపెట్టింది. ఈరోజు మనకు తెలియదు, మనం కూడా మన దీవెనకు ఒక్క అడుగు దూరంలో ఉన్నామేమో. ఒక్క సమస్య దాటితే అంతా మంచిగా ఉండబోతుందేమో. చూశారు కదా,
దేవుడు ఇచ్చిన వాగ్దానం పొందుకోవాల్సిన వాళ్ళు భయపడి సనిగి అస్సలు అడ్రస్ లేకుండా పోయారు. ఇంకొక్క రోజు ఓర్చుకొని దేవుణ్ణి నమ్మి మౌనంగా ముందుకు వెళ్ళి ఉంటే వాళ్ల కథ మారిపోయి ఉండేది. దేవుడు వారికి తోడుగా ఉన్నా గానీ, ముందుకు వెళ్ళండి అంటున్నా గానీ, వాళ్ళు పరిస్థితి చూసి, సమస్యను చూసి, అడ్డంకులను చూసి ఆగిపోయారు. దేవుని వాగ్దానం పొందుకోలేకపోయారు. అయితే మరి మనం దేవుని వాగ్దానం ఎప్పుడు పొందుకుంటాం? దేవుడు మన స్టోరీ ఎప్పుడు మారుస్తాడు? దానికి కూడా ఇదే 14 అనే సంఖ్య సమాధానం ఇస్తుంది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దేవుడు మన కథను మార్చాలంటే ప్రశ్నించకుండా, సనగకుండా, మౌనంగా ఆయన్ని నమ్ముతూ ముందుకు వెళ్ళాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పితరుడైన అబ్రహాము. దేవుడు పిలిచాడు. అబ్రహాము ఇల్లు వదిలిపెట్టేసి వచ్చేశాడు. కానీ అక్కడ అతనికి రెడ్ కార్పెట్ వేయలేదు. స్వాగతం పలికింది ఎవరు? కరువు. పోని ఐగుప్తుకు వెళ్తే అక్కడ భార్యను ఫరో తీసుకువెళ్ళిపోయాడు. ఊరుగాని ఊరు, భార్య దూరం. ఎంత భయంకరమైన పరిస్థితి! నిజంగా దేవుడు నన్ను తోడుగా ఉంటాననే పిలిచాడా అనే అనుమానం వచ్చే సిచ్యువేషన్ అది. పోనీ అది దాటాక సుఖం ఉందా? ఎవరినైతే నమ్ముకుని తెచ్చుకున్నాడో ఆ సొంత తమ్ముడి కొడుకు లోతు ఆస్తి కోసం గొడవపడి విడిపోయాడు. అది చాలదన్నట్టు యుద్ధం. శాంతంగా బ్రతికే అబ్రహాము కత్తిపట్టి యుద్ధం చేయాల్సి వచ్చింది. నెమ్మది లేని బ్రతుకు. యుద్ధం గెలిచాడు, కానీ మనసులో ఓడిపోతున్నాడు. ఆకాశం వైపు చూస్తూ దేవునితో అంటున్నాడు, ప్రభువా, ఇన్ని ఆస్తులిచ్చావు, యుద్ధంలో కూడా గెలిపించావు, కానీ ఏం లాభం? నాకు వారసుడే లేడే, ఇదంతా ఎవరి కోసం అని నిరుత్సాహంలో కూరుకుపోయాడు. అబ్రహాము గొప్పతనం ఏంటో తెలుసా? ఊరు కాని ఊరు, తెలియని మనుషులు, భార్య దూరమైన స్థితి, సొంత మనిషి ద్రోహం, యుద్ధాలు, పిల్లలు లేని బాధ, ఇన్ని కష్టాలు ముంచెత్తుతున్నా ఆయన ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోదామని సంచి సర్దుకోలేదు. మౌనంగా ముందుకు వెళ్తున్నాడు. అబ్రహాముకు అంతకు ముందెప్పుడు యూదుల్లాగా ఎర్ర సముద్రం పాయలయ్యే చరిత్ర లేదు. మన్నాలాంటి ఆహారం తినలేదు. యూదులకున్నట్టు ఎల్లవేళలా అగ్నిస్తంభం, మేఘస్తంభం ఆయనకి లేదు. ఎన్ని సమస్యలొచ్చినా కానీ దేవుణ్ణి నమ్మి మౌనంగా ముందుకు వెళ్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఈ కరువు నన్ను భయపెట్టలేదు. ఎందుకంటే నన్ను పోషించే బాధ్యత నన్ను ఇక్కడికి రమ్మన్న దేవుడిది. బంధువులు వదిలేస్తే వచ్చే ఆ ఒంటరితనం నాది కాదు. నేను నీకు తోడయ్యున్నాను అని మాటిచ్చిన నా తండ్రిది. నా ఆస్తిని చూసి జనం అసూయపడితే, నా మీద కత్తులు దూస్తే ఆ శత్రువుల భయం నాది కాదు. నేను నీకు డాలుగా ఉంటాను అని చెప్పిన సర్వశక్తిమంతుడిది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, శరీరం ఉడికిపోతుంది, నా వయసు అయిపోతుందన్న ఆందోళన నాది కాదు. కాలాన్ని శాసించే ఆ నిత్యుడైన దేవునిది. ప్రజలు నన్ను చూసి వీడికి దేవుడున్నాడు కానీ పిల్లలు లేరని నవ్వితే ఆ నవ్వుల పాలయ్యే అవమానం నాది కాదు. నక్షత్రాలను చూపించి నీ సంతానం ఎలా ఉంటుంది అని చెప్పిన సృష్టికర్తది. నేను చేయాల్సిందల్లా ఒక్కటే, నా దేవుడు కలగజేసుకునే వరకు మౌనంగా నిలబడడం, సనగకుండా వేచి ఉండడం. నాకు కనబడే శత్రువు కంటే నాకు కనబడని దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు బలవంతుడు అని నమ్మడం. అలా దేవుణ్ణి నమ్ముతూ ముందుకు వెళ్ళాడు. ఒకరోజు రానే వచ్చింది. దేవుడు దిగివచ్చి అబ్రహాము కథను మార్చేశాడు. లక్షల మంది యూదులకు మూలపురుషుడిగా చేశాడు. విశ్వాసం అంటే అబ్రహాము పేరు వినిపించేలా చేశాడు. ఈ గుంపులోకి బానిసత్వం నుండి విడిపించబడిన ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళలేకపోయారు. పేరుకు అబ్రహాము సంతానంగా ఉన్నారు కానీ వారి జీవితంలో అబ్రహాము కలిగిన విశ్వాసం కలిగిలేరు. అయితే ఇప్పుడు మనవంతొచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నా జీవితాన్ని మార్చుదేవా అని అడిగుండొచ్చు. దేవుడు మనకు ఇప్పుడో ఎప్పుడో పలానా కార్యం చేస్తాను, అద్భుతం చేస్తాను, విడుదలిస్తాను అని వాగ్దానం చేసి ఉండొచ్చు. ఆ వాగ్దానం నెరవేర్చే క్రమం మనల్ని కొంచెం బాధగుండా, కన్నీళ్లగుండా, కష్టాలగుండా, అమ్మో ఇక నా జీవితం అయిపోయిందేమో, ఇక నాకు మార్గం లేదేమో అన్నట్టు అనిపించవచ్చు. దేవుడు ఉన్నాడో లేదో, చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇవ్వడో అన్నట్టు అవిశ్వాసం వచ్చేస్తుంది. లోకస్తులు చాలా మాటలంటారు. అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి, పాత నిబంధనలో దేవుని ప్రజలను తరిమేలా చేసింది దేవుడే. ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితులు మనల్ని తరిమే విధంగా అనుమతిస్తాడు. అప్పుడు మనం చేయాల్సిన పని అబ్రహాము గారిలాగా మౌనంగా ఉండాలి. ఇవన్నీ నన్ను తరుముతుంది, దేవుడు నా జీవితం ద్వారా మహిమ తెచ్చుకోవడానికి అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మౌనంగా దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్తున్నప్పుడు సొలొమోను చెప్పినట్టు వాటి కాలమున అన్నీ చక్కగా ఉండేలా జరిగిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని గుర్తు తెచ్చుకోవాలి. అపవాది శోధిస్తాడు, వెనక్కి వెళ్ళు, ఈ క్రైస్తవ జీవితం నీ వల్ల కాదు, ఇక్కడ అన్ని కష్టాలే, అందరిలాగా లోకంలో బ్రతుకు అంటాడు. దేవుని కంటే నీకున్న పరిస్థితిని గొప్పగా చేసి దేవుడు నీకిచ్చిన మాటని, నీకిచ్చిన వాగ్దానాన్ని అనుమానించేలా చేస్తాడు. మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్లేలా మన మనస్సును ప్రేరేపిస్తాడు.
యూదుల్లాగా మనం దేవుని మీద సనిగేలా గొనిగేలా చేస్తాడు. గతంలో ఆయన చేసిన మేలులను, ఇచ్చిన విడుదలను నీ మదిలో రానివ్వడు. నీ పరిస్థితిని, నీ బాధనే గొప్పగా చూపిస్తాడు తప్ప నీకు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి, ఆయన గొప్పతనాన్ని పక్కన పెట్టేలా చేస్తాడు. ఇలాంటి సమయంలో అవిశ్వాసుల్లాగా మారడం చాలా ఈజీ. దేవుణ్ణి దూషించి పక్కకు వెళ్లడం చాలా ఈజీ. కానీ ఒక్కసారి ఈ యుద్ధం నాది కాదు, ఈ జీవితం నాది కాదు, ఈ వాగ్దానం చేసిన వాడు మామూలోడు కాదు, నా జీవితం ద్వారా, నా పరిస్థితి ద్వారా దేవుడే మహిమ తెచ్చుకుంటాడు అనుకుంటూ అబ్రహాములాగా మౌనంగా ఉండి ముందుకు వెళ్తే నీ పట్ల యుద్ధం చేయడానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీఈజ్ ఎల్ గిబోర్. ఆయన యుద్ధశూరుడైన యెహోవా. దేవుడు మన కథను మార్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలంటే నిర్గమాకాండము 14 ఎన్ని అడ్డంకులు వస్తున్నా మౌనంగా ఉంటూ దేవుణ్ణి నమ్ముతూ ముందుకే వెళ్ళాలి. గమనించాలి, మౌనంగా ఉండి కూర్చోకూడదు, ముందుకు వెళ్తూ సనగకూడదు. నువ్వేమైనా చేయగలవు దేవా, నీ శక్తి నాకు తెలుసు, గతంలో చేశావు, ఇప్పుడు కూడా చేయగలవని మౌనంగా ఆయన్ని నమ్ముతూ ముందుకే వెళ్లడమే. పరిస్థితిని చూసి దేవుడు చెయ్యడు, ఇవ్వడు, అవ్వదు అనుకుంటే మనం క్రీస్తు సంబంధంలో ఎలా అవుతాం? మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం, నిరుత్సాహం, నిరాశ, వేదన ఏదైనా సరే వాటిని అనుమతిస్తున్నవాడు దేవుడే. అలాంటి క్లిష్ట పరిస్థితి గుండా తీసుకువెళ్తున్నవాడు దేవుడే. ఎందుకంటే ఇందాక మనం చూసినట్టు ఆయన మన జీవితాల ద్వారా మహిమ పొందటం కోసం. అపవాది మీకు దేవుని మీద అవిశ్వాసం, అసహనం తీసుకొస్తున్నప్పుడల్లా ఈ 14 అనే నెంబర్ ఎప్పుడూ మర్చిపోకండి. ఈ 14 అనే నెంబర్ యుద్ధం మనది కాదు, దేవునిదే అని జ్ఞాపకం చేస్తోంది. నిర్గమాకాండము 14 రాయబడినట్టు ఈ నెంబర్ దేవుడు మన కథను మార్చాలంటే మౌనంగా ఉండాలి అని గుర్తు చేస్తుంది. ఏం జరిగినా అది నా దేవుని మహిమ కోసమే జరుగుతుంది అని చెప్తుంది. ఫరో యూదులను తరిమేలా దేవుడు ఎందుకు చేశాడు? ఆయన మహిమ పొందడానికి. ఏ జాతికి లేని గొప్ప చరిత్రను, యూదుల కథను మార్చడానికి, వారి దేవుడెవరో తరతరాలు మాట్లాడేలా చేయడానికి మన దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు కాబట్టి తన ప్రజల జీవితాల్లో ఆయన గొప్పతనం తెలియాలంటే గొప్ప కష్టాలు, గొప్ప శ్రమలు, ఫరో లాంటి ఇబ్బందులు మన వెంట పడేలా చేస్తాడు. అప్పుడు మనం చూడాల్సింది వాటిని కాదు, వాటిని క్షణంలో మాయం చేయగల దేవుణ్ణి. మనం మన జీవితాలతో ఎలాంటి పరిస్థితినైనా సరే నా దేవుడు నన్ను విడిపించలేనంత గొప్పదేమీ కాదు అని చెప్పాలి. గొప్ప కష్టాన్ని, గొప్ప ఇబ్బందిని, గొప్ప అవమానాన్ని దేవుడు నాకు పెట్టాడంటే వాటన్నిటికంటే మహా గొప్ప విజయాన్ని ఇవ్వడానికే అని విశ్వాసంతో మౌనంగా ముందుకు వెళ్ళాలి. సంఖ్యాకాండము 14 యూదులు చేసినట్టు పరిస్థితులను చూడకుండా ఎలాంటి కష్టమైనా నీకు వాగ్దానం ఇచ్చిన దేవుని కంటే గొప్పది కాదు, నువ్వు నమ్మి ఆరాధిస్తూ వెంబడిస్తున్న దేవుని కంటే గొప్పది కాదు అని చెప్తుంది. నిన్ను పట్టుకున్న ఈ శ్రమల కంటే నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తున్న దేవుడు బలవంతుడు, యుద్ధశూరుడు అని చెప్తుంది. ముఖ్యంగా వెనక్కి తిరగకు, మౌనంగా ఉండు. ఒక్క అడుగులో నీ దీవెనకు దగ్గరవుతావు. భయపడకు, ఇదొక్కటి దాటు. శత్రువు పెట్టిన పరిస్థితి చూసి భయపడకు, ముందుకు వెళ్ళు అని చెప్తుంది. మరి ముఖ్యంగా యూదులు చేసినట్టు దేవుని మీద అవిశ్వాసంతో సనిగి ఒక్కరోజు, ఒక్క అడుగు, ఒక్క నిమిషం దూరంలో ఉన్న దీవెనను పోగొట్టుకోకు అంటుంది. ఈ 14 అనే సంఖ్యకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. మత్తయి సువార్త 1 ప్రకారం అబ్రహాము నుండి దావీదు వరకు సరిగ్గా 14 తరాలున్నాయి. దేవుడు ఇశ్రాయేలీలకు ఒక గొప్ప రాజును 14వ తరంలో అనుగ్రహించాడు. దావీదు పేరులోని హీబ్రూ అక్షరాల సంఖ్య విలువ కూడా 14. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందింది మొదటి నెల, నిస్సాన్ నెల 14వ రోజున. ఆ రోజే పస్కా పండుగను ఆచరించాలని దేవుడు నియమించాడు. ఈ విషయాన్ని మనం నిర్గమాకాండము 12 చూస్తాం. అంటే 14వ రోజు సంఖ్యలు తెంచుకుని స్వేచ్ఛ పొందిన రోజు. మత్తయి సువార్త 1 ప్రకారం యేసుక్రీస్తు వంశావళిని 3 భాగాలుగా విభజించారు. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి బబులోను చెర వరకు 14 తరాలు, బబులోను చెర నుండి యేసుక్రీస్తు వరకు 14 తరాలు. ఈ విధంగా లోకరక్షకుడైన యేసుక్రీస్తును పంపడానికి దేవుడు ఈ 14 తరాల క్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించాడు. అదే దేవుడు 2000 సంవత్సరాల తర్వాత కూడా యూదుల పక్షాన పోరాటం చేసి 1948వ సంవత్సరం మే 14వ తేదీన ఇజ్రాయెల్ ప్రజలకు దేశాన్నిచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యం! ఈ సంవత్సరంలో మీరు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా, ఎంత కష్టమైన జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నా వెంటనే మనకు 14 అనే నెంబర్ గుర్తుకు రావాలి. అది లక్కీ నెంబర్ అని నేను చెప్పడం లేదు. పాత నిబంధనలోని నిర్గమాకాండం, సంఖ్యాకాండంలో జరిగిన చరిత్రను గుర్తు చేస్తుంది. మరి ముఖ్యంగా మౌనంగా ఉండు, యుద్ధం నీది కాదు, నీకు వాగ్దానం ఇచ్చిన దేవునిదని చెప్తుంది. నీ విడుదల, నీ అద్భుతం ఒక్క అడుగు దూరంలోనే ఉంది, భయపడకుండా ముందుకు అడుగు వేయి అని చెప్తుంది. యూదులను బానిసత్వం నుండి విడిపించడానికి ప్లాన్ చేసిన ప్రాసెస్ వాళ్ళకి ఫరో ద్వారా కష్టాన్ని పెరిగేలా చేసింది. కానీ దాని వెనుక దేవుని ప్రణాళిక యూదులకు చేసిన వాగ్దానం నెరవేర్చాలనే. కానీ వాళ్ళు సనిగారు, గొనిగారు.
దేవుడు మనల్ని దీవించే విడిపించే క్రమంలో ఏదైనా ఇస్తాను చేస్తాను అని చెప్పి పని మొదలుపెట్టినప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ ఆయన మీద భారం వేసి ఆయనను నమ్ముతూ మౌనంగా ముందుకు వెళ్ళినప్పుడు యుద్ధం మీది కాదు నాది అంటాడు. మీరు మౌనంగా ఉండండి అంటాడు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడెవరో ఇతరులకు చూపించడానికి, నీ దేవుడేడి అని ప్రశ్నించిన వారికి నీ జీవితంలో ఆయన మహిమ చూపించడానికి. ఇప్పటి వరకు మన అవిశ్వాసం చేత ఆయన్ని బాధ పెట్టుండొచ్చు. ఇక నుండి విశ్వాస యోధులుగా మారి నా జీవితంలో యుద్ధం యెహోవాదే అని ముందుకు వెళ్దాం. ఎంతమంది చెప్తారు దేవుడు నా తరపున యుద్ధం చేస్తాడని? కామెంట్లో తెలియజేయండి. బీ కామ్ అండ్ కన్ఫ్రంట్ ఎవ్రీథింగ్ బికాజ్ జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. యేసుక్రీస్తు రాకడను గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి, ఏఐ టెక్నాలజీ, రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం. ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోండి. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.